తిరుమల మాడవీధుల చరిత్ర ఏంటి? తిరుమలలోని మాడవీధులు ఎంతో పవిత్రమైన చారిత్రక ప్రాముఖ్యత కలిగినవి. ఇవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని చుట్టుముట్టే 4 ప్రధాన వీధులు. మాడ అనే పదం ప్రాచీన ద్రావిడ శైలిలో ఆలయాన్ని చుట్టూ నిర్మించిన ప్రదక్షిణ మార్గాలను సూచిస్తుంది. చారిత్రక నేపథ్యం వచ్చి ఈ మాడవీధులు ప్రధానంగా విజయనగర సామ్రాజ్య కాలంలో అభివృద్ధి చెందాయి. రాజులు ఆలయ వైభవాన్ని పెంచడానికి, ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి వీటిని విస్తరించారు. అప్పట్లో ఇవి రథోత్సవాలు, దేవతల ఊరేగింపుల కోసం ముఖ్య మార్గాలుగా ఉపయోగింపబడేవి. 4 మాడవీధులు. ఆలయం చుట్టూ ఉన్న ఈ 4 వీధులు దిక్కుల ఆధారంగా పిలుస్తారు. తూర్పు మాడవీధి, పడమర మాడవీధి, ఉత్తర మాడవీధి, దక్షిణ మాడవీధి. ఇవి కలిపి భక్తులు ప్రదక్షిణ చేసే పవిత్ర మార్గంగా ఉంటాయి. ఉత్సవాల్లో ప్రాముఖ్యత. ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవం సమయంలో స్వామివారి వాహనాలు ఈ మాడవీధుల మీదుగా ఊరేగుతాయి. వేలాది మంది భక్తులు ఈ వీధుల్లో నిలబడి స్వామివారి దర్శనాన్ని పొందుతారు. ఇది భక్తికి, సంప్రదాయానికి ఒక గొప్ప అనుభవం. ఆధ్యాత్మిక భావం. మాడవీధుల్లో ప్రదక్షిణ చేయడం అనేది కేవలం నడక కాదు, అది భక్తి యాత్ర. ప్రతి అడుగులో గోవింద గోవింద అనే నామస్మరణతో భక్తులు ఆత్మశాంతిని అనుభవిస్తారు. ఇక సారాంశం. తిరుమల మాడవీధులు చరిత్ర, సంప్రదాయం, భక్తి కలిసి ఉన్న పవిత్ర స్థలం. ఇవి ఆలయ వైభవానికి ప్రతీకగా, భక్తుల ఆధ్యాత్మిక అనుభవానికి మార్గదర్శకంగా నిలిచాయి.